వచ్చిన మీకందరికీ యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. యెహోవా వాక్కు అమితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, మీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి సజీవుడైన మిమ్మలను ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రాలు. మీ ప్రజలు మిమ్మల్ని ప్రేమించి ఇచ్చిన కానుకలను దీవించి ఆశీర్వదించండి. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు వాడబడటకు కృప చూపండి. దేవా స్తోత్రములు, పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన. కొద్ది నిమిషాలు సమయం ఉంటుండగా జీవము గల మీ మాటలు వినాలని ఆశతో ఉన్నాము. వాక్యం ద్వారా దర్శించండి. పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. మాకందరికీ వినే చెవి, గ్రహించే మనసు దయచేయండి. నిద్రమత్తును ఆయాసను దూరపరచండి. మీ సన్నిధి తోడుగా ఉంచి మాతో మాట్లాడి మహిమ పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ నెల గురువారం అంటే బేస్తవారం రోజు మా సువార్త మా కుమారుంది రాజుది వివాహం ఉన్నది. బొమ్మల సత్రం దగ్గర రాయల్ ఫంక్షన్ హాల్లో. దయచేసి ప్రార్థన చేయండి. చాలామందికి పెళ్లి పత్రికలు ఇచ్చింటారని అనుకుంటున్నా నేను. కాబట్టి ప్రార్థన చేయండి చక్కగా జరిగేటట్లు. మరి దేవుని వాక్యంలో యోనా గ్రంథము 4 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం 24 వచనాలు ఉన్నాయి. ఇందులో యోనాను గురించి చాలాసార్లు విన్నాము. మరి ఒకసారి రివిజన్ చేస్తున్నాను. యోనా అనే పేరుకు అర్థం ఏమిటి? పావురము లేదా గువ్వ. పావురం. మరి యోనా దేవుడు ఏమి చెప్తే ఆ పని చేస్తాడు యోనా. అయితే ఒకరోజు దేవుడు యోనా అన్నాడు. చిత్తం ప్రభు అన్నాడు. అన్నాక నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపమన్నాడు. దుర్గతి అంటే నాశనము అని అక్కడ రాయబడిన మాట. కాబట్టి సరే ప్రభా, నువ్వు చెప్పినట్టే చేస్తా అన్నాడు. ఎవరి దగ్గర అంటే దేవుని దగ్గర. మనం దేవుని దగ్గర ఏం చేస్తామంటే నువ్వు చెప్పినట్టు వింటాం నాయన అంటాం. ఏ రోజు అంటే డిసెంబర్ 31వ తారీఖులా. ఈ సంవత్సరము ఏ విధంగా జరిగిపోయింది. ఇంకా 24 అంతా. ఇంక 25 నుంచి చాలా ఖచ్చితంగా, నిష్టగా, యథార్థంగా, సత్యంగా ఉంటాము. ఇంకా స్వామి, ఇంకా నువ్వే చూచావు చూడు మేము ఎట్లా ఉండేదని చెప్పి ఆ రోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీర్మానం చేసుకుంటారు. నువ్వు చెప్పినట్టే వింటామన్నట్టు. ఏ రోజు? యోనా కూడా మన మాదిరి ఏమన్నాడంటే ప్రభా నువ్వు చెప్పినట్టే ఇంటా అన్నాడు. దేవుని దగ్గరనేమో ఇట్లనే చెప్పేది మనం, నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా వింటామని. పక్కకు వచ్చి మందిరంలో ఎంతసేపు దేవుడు చెప్పినట్లు వింటాము. మందిరాన్ని విడిచిపెడతానే మేము చెప్పినట్టు విను అంటారు. ఎవరిని? దేవుని. మందిరంలో ఉన్నంతసేపు దేవుడు చెప్పినట్టు వింటాము. మందిరం అయిపోతానే మేము చెప్పినట్టు వినంటాం దేవుడు. అది వచ్చింది సమస్య.
యోన కూడా మానవుడే కనుక ఏం చేసినాడంటే దేవుని దగ్గర పోతానన్నాడు. ఇంకా పక్కకు వచ్చినాక నేను నువ్వు చెప్పిన కాటికి పోవాలి, నేను యావది పోతేనేమి మనుషులే కదా ఉండేది, సువార్త చెప్పచ్చు అంతే అని చెప్పి నినివే పట్టణానికి పోమంటే తర్షీసుకు పోతానని చెప్పి తర్షీసుకు పోయే ఓడలో టికెట్ తీసుకొని పోయి ఓడ అడుగు బాగా పండుకొని నిద్రపోతున్నాడు. ఓడ అడుగు బాగా పండుకొని నిద్రపోతున్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ మనసులో అలాంటి నిర్ణయం చేసుకున్నావో, నిర్ణయం చేసుకునేప్పుడే దేవునికి తెలిసిపోయింది. యోనా పోవడం లేదు అనేది తెలిసిపోయింది. దేవునికి తెలుస్తారా తెలియదా? బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో మనం కూర్చుంట, మనము పండుకొనుట, మనము లేచుట, మనకు ఆలోచన, మన తలంపు, మన ఆంతర్యము, హృదయంలో ఏముందో, మనం ఏం ఆలోచన చేస్తున్నామో అన్నీ ఆయనకు తెలుసు అని రాయబడింది. ఆయన కనుదృష్టికి మరుగైనది ఏది లేదు. భౌతికంగా ఏది లేదు, అంతరంగంగా ఏది లేదు ఆయన దృష్టికి మరుగైనది. కాబట్టి యోన వేరే ఓడకి పోతున్నాడన్న సంగతి ముందే తెలుసు. ఎవరికి? దేవునికి ముందే తెలుసు. కాబట్టి రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో గేహజీ అనేవాడు ఉన్నాడు. గేహజీ నయమాన్ రథంబడి ఆ వెండి బంగారము లేదా దుస్తులు అవన్నీ తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకొని మళ్ళీ పోయినాడు ఎలీషా దగ్గరికి. ఏం గేహజీ ఎక్కడ పోయినావంటే నేను ఎక్కడ పోలేదు. అప్పుడు దైవజనుడు ఏమన్నాడంటే, నీవు రథము వెంబడి పరిగెత్తేటప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అన్నాడు. గేహజీ రథం వెంబడి పోయేది మనసుతో చూసినాడు దైవజనుడు ఎలీషా. మరి దేవుడు ఆయనకు ఖచ్చితంగా ప్రత్యక్షంగా అంతా కనపడుతుంది, ప్రపంచం అంతా కనపడుతుంది దేవునికి. లోకంలో భలే విచిత్రంగా ఉంటాయి కొన్ని, చెప్తా ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంటాయి. ఎవడో ఒకడు మట్టి తిన్నాడు అన్నమాట. మీకు తెలుసు మట్టి ఎవడు తినేది. రే ఇక రారా అమ్మ, వాడు మన్ను తిన్నాడు అంటే ఇక రారా అని. ఏది నోరు తెరుసు అంటే నోరు తెరచానే నోట్ల ప్రపంచం అలా కనపడుతుంది. ఎంత ఆశ్చర్యమో చూడు. నోరు తెరిచే ప్రపంచం కనపడింది. పాప వీడు సామాన్యుడు కాదే అనుకునేది తల్లి. వీడు సామాన్యుడు కాదనుకున్నారు. అది కాదు, అది కల్పితం. నోరు తెరిచే నాలుకే కనపడుతుంది, ప్రపంచం కాదు. నోరు తెరిచి ఏం కనపడుతుంది? లోపల తిరునాలుక కనపడుతుంది, లేదంటే లోట్లోనే నాలుక కనపడుతుంది. కానీ ప్రపంచం కనపడిందని చెప్పి వీళ్ళు అపోహ కల్పించినారు. కొందరు అంటా ఉంటారు, ఆవలిచ్చే ఏం లెక్క పెడతారు తెలుసు, చెప్తారా లేదా అట్లాంటి మాటలు? నీకు తలంపు పుట్టకముందే నాకు తెలుసురా ఇట్లా చేస్తావని అంటాడు. ఈయన కూడా ఆ మాట అంటాడు దేవునితో, నాకు తెలుసు ప్రభా నువ్వు క్షమిస్తావని, అందుకే నేను ఆ ఊరికి ఇవ్వాలి అంటాడు. చివర్లు అంటాడు ఆ మాట. కాబట్టి యోన ఏం చేసినాడంటే, ఇంకా దేవుడు కనుక్కోలేడు, నేను ఒక్కనే కనుక్కునే కొత్త మార్గాన్ని, ఇంకా పోతున్నాను ఓడలో కూర్చున్నా, అడుగున పోయి పండుకున్నా, ఎట్లా కనుక్కుంటాడు అన్నట్టు మెదలగాకుండా అన్నాడు. దేవునికి మనిషిని ఎట్లా పట్టుకపోవాలన్నా ఎట్లా నడిపియాలన్నా సమస్తము తెలుసు. కాబట్టి సముద్రం మీద ఏం చేసినాడంటే గాలి తుఫాను అలలు వచ్చినాయి. మరి సముద్రం మీద ఓడ ప్రయాణం చేస్తూ ఉంది. ఆ ఓడకు గాలి అలలు తుఫాను అన్నీ ఎదురైతే వాళ్ళు దిక్కు లేకుండా ఓడలో 200 మంది ఉన్నారో 300 మంది ఉన్నారో మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఓడలో 100 మంది ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఏం చేసుకున్నారంటే
ప్రతి ఒక్కళ్ళు కూరగాయలు తెచ్చుకునేళ్ళు, బియ్యం తెచ్చుకునేళ్ళు, ఇంటి సరుకులు తెచ్చుకునేళ్ళు, బట్టలు తెచ్చుకునేళ్ళు, వ్యాపారం చేసేటోళ్ళు, రకరకాల మనుషులు ఉన్నారు దాంట్లో. రకరకాల గ్రామాల నుంచి, పట్టణాల నుంచి వచ్చినోళ్ళు ఓడలు ఉన్నారు. రకరకాల మనుషులు ఉన్నారు. ఈ అలలు మీదికి వస్తామంటే, గాలి ఎక్కువైతామంటే ఏం చేసినారంటే, తాము తెచ్చుకున్న సరుకులను ఏం చేసినారు, సరుకులు తీసుకొని సరుకుల్ని ఎత్తి దేంట్లో వేసినారు, సముద్రంలో వేసినారు. సముద్రంలో వేసినాక మళ్ళీ ఏం చేస్తున్నారంటే, తన దేవతను ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మేము ఇబ్బందులు ఉన్నాము, ఇరుకులు ఉన్నాము, అపాయములు ఉన్నాము, ప్రమాదములు ఉన్నాము. మమ్మల్ని ఎట్టడైనా సరే ఈ ప్రమాదం నుంచి, అపాయం నుండి గడ్డకే అని చెప్పి ఎవరి దేవతకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అందరికీ ఒకే దేవత, ఒకే దేవుడు కాదు ఉండేది. మీకు లేరు? ఇంటికి ఒక దేవుడు ఉన్నాడు, బజారుకు ఒక దేవత ఉంది. ప్రతి ఊర్లో ఉన్నారు. కళ్ళ ఎదుట చూస్తున్నాను, నేను కండ్లతో చూస్తున్నాను. పెళ్లి చేసుకునేది పరిశుద్ధ వివాహం. ఇంట్లోకి వెళితే అన్ని బొమ్మలు పటాలున్నాయి. దరిద్రం బట్టి అధోగతికి పాలైనా కానీ ఇంకటి చెప్పెట్టలే. దరిద్రం బట్టి అధోగతి పాలయ్యి మొత్తము ఎట్టునో అయిపోయినా కానీ ఆ బొమ్మను పట్టుకొని ఇంకా విరలాడుతూనే ఉన్నారు. ఇంకా ఏమన్నా గడ్డకెచ్చాదేమో బొమ్మ అని. బొమ్మ ఎప్పుడన్నా గడ్డకెచ్చాదా? ఎప్పుడేదు. బైబిల్లో దేవుడు ఏమంటున్నాడు, యెషయా గ్రంథం 44 చాలా క్లారిటీగా స్పష్టంగా చెప్పినాడు. ఇంటి ముందర చెట్టు ఉంది. ఇంటి ముందర ఏముంది? చెట్టు ఉంది. చెట్టుకు అరుగు కట్టినారు. అరుగు మీద మంచం వేసుకున్నాడు, పండుకున్నాడు, నిద్రపోయినాడు. చల్ల గాలి వచ్చింది. అబ్బా ఎంత బాగుంది, హ్యాపీగా ఉంది అని ఎండపోద్దని నిద్రపోయినాడు. అబ్బా ఆకలి అవుతుంది అనుకున్నాడు. ఇంట్లో పోయి గొడ్డలు తీసుకొచ్చి కొమ్మను నరికినాడు. కొమ్మను ఎండబెట్టినాడు, పుల్లలు చేసుకున్నాడు. రొట్టె పిండి తెచ్చుకొని రొట్టెలు కాల్చుకున్నాడు. ఊర్లో పోయి మాంసం ఎత్తుకొచ్చుకున్నాడు. ఆ కట్టె పుల్లలతో పొయ్యి అంటించినాడు. పెన్న మీద రొట్టె కాల్చుకున్నాడు, మాంసం వండుకున్నాడు. అది చలికాలం చలి పెడుతుంది అన్నాడు. చలి కాసుకున్నాడు. అన్నీ చేసుకుంటున్నాడు. లాస్ట్లో కొంచెం మిగిలిందంట మొద్దు మిగిలింటే గుంత తీసి పాతి దానికి ఇంత కుంకుమ పసుపు రుద్ది, అరే దేవుడు ఇదే రా అన్నాడు. ఏం రా, ఎందుకు ఇదే దేవుడు అంటున్నావంటే, ఇంటి ముందర చెట్టు ఉంది, చెట్టు నీడిచ్చింది, మంచం వేసుకున్నా, నిద్రపోయినా, ఆకలికి రొట్టె కాల్చుకున్నా, మాంసం వండుకున్నా, అగ్గి శాఖ వచ్చింది, అన్నీ ఇదే కదా ఇచ్చినది. నీడిచ్చింది చెట్టే, పుల్లలైంది చెట్టే, రొట్టె కాల్చుకోవడానికి సహాయం చేసింది చెట్టు పుల్లలే, చలి కాసుకోవడానికి అగ్గి ఇచ్చింది అదే. కాబట్టి దీన్ని మించినది ఇంగాడుంది అని చెప్పి నేను నమస్కారం చేస్తున్నా అన్నాడు. చెట్టును నిన్ను అందరినీ బతికించనేది నేను రా అన్నాడు పైనన్నాడు. చెట్టును నీడ కోసం ఇచ్చినది నాయన, మనుషులకు పని జరగనీకి ఇచ్చినది. చెట్లు శ్యామలు ఇవన్నీ దేనికి ఉండేది? వాతావరణంలో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటేనే మనుషుడు బ్రతికేది. మనుషుడు బ్రతకడానికి దేవుడు సృష్టిని చేస్తే, సృష్టే దేవుడు అని నువ్వు సాగిల పడితే, దేవుడు ఏమంటాడు, వాడు బూడిద తినుచున్నాడు, వాడు పశుప్రాయుడు, బుద్ధిహీనుడు అని చెప్పినాడు యెషయా గ్రంథం 44లో. వివరంగా చెప్తున్నాడు. నిజమా కాదా? కాబట్టి యోన ఓడ అడుగుబాన పండుకున్నాడు. వీళ్ళేమో ఇలా తిప్పలు పడుతున్నారు. ఏదో ఒక దేవుడు కనికరం చూపుతాడులే అని. ఎవరు చూపాలా? ఏ బొమ్మ చూపాలా? స్త్రీ దేవత చూపాలా, మగ దేవత చూపాలా? ఎవరు చూపాలా? వీళ్ళకు మొత్తం మీద వాళ్ళకు ఆలోచన వచ్చింది, ఎవరిని బట్టి కీడొచ్చింది, ఎవరిని బట్టి కీడొచ్చింది కనుక్కుందాం అని చెప్పి మంచి ఆలోచన వచ్చింది. కొన్నిసార్లు పశువులు తప్పిపోతాయి, కొన్నిసార్లు ఇంట్లో డబ్బు పోతుంది, బంగారం పోతుంది. అప్పుడు మీరేం చేస్తారు? అందరికీ ప్రాపగాండా చేస్తారా, మా ఇంట్లో పోయిందని? సైలెంట్గా ఉంటారు, తెలిసిన తేలుగుట్టిన దొంగల్లాగా ఉండి యాళ్ళకి పోయి బాపనే కట్టిపోతారు. అయ్యా మా ఇంట్లో ఇది పోయింది ఎట్టంటే, ఏదన్నా తూర్పు దిక్కు పోయింది పో, ఆయన అంతా ఇంత 1000-2000 ఇచ్చే తూర్పు దిక్కు పోయింది పో అంటాడు. మళ్ళీ వచ్చినాక ఏం దొరకలేదంటే దండం పెట్టుకోపో సూర్యునికి వెళ్ళి తిరిగి అంటే చెప్తాడు. రహస్యంగా ఉంటారు.
బైబిల్లో ఏం చెప్తున్నాడంటే, ఎవరిని బట్టి ఈ కీడు మనకు సంభవిస్తుందో తెలుసుకుందామని చెప్పి ప్రతి వివాదమునకు పరిష్కారము చీటి లేదా ప్రమాణము అని చెప్పి రాయబడింది. వివాదము పరిష్కారం కావాలంటే చీటి వేయాలా, లేదంటే ఏం చేయాలా, ప్రమాణము పరిష్కారం అని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఓడలో ఒక 300 మంది ఉన్నారనుకోండి, టికెట్లు తీసుకున్నారు. టికెట్ ఇప్పుడు ఆర్టీసీ బస్సులో టికెట్ కొట్టేటోళ్ళు టికెట్ కొడతారా కొట్టరా? కొట్టినాక ఎంతమంది దిగినారు, ఎంతమంది ఎక్కినారని కౌంటింగ్ చేస్తారా చేయరా? చేయరు, చేస్తారు. అట్లనే ఓడ నావికుడు ఏం చేసినట్టే కౌంటింగ్ చేసినాడు. మొత్తం 300 మంది ఉంటే ఒకడు కనపల్లే. ఎంతమంది ఉన్నారు మీకు అర్థమవుతుందా? 300 మందిలో ఒకడు కనపడలేదంటే ఎంతమంది ఉన్నారు? ఒకనికి బొడ్డు పొట్టకు వచ్చి అచ్చరం రాదు. వాడు కోటి రూపాయలలో 1 రూపాయి తెచ్చి ఎంతారంటే 99,99,999 రూపాయలు అంటున్నాడు. వానికి అచ్చరాలే రావు. వాడిని అడుగుతా ఉంటే అన్నీ చెప్తున్నాడు. దాంట్లో తెచ్చి ఇదెంత అంటే అన్నీ చెప్తున్నాడు. చదువు రాదు కానీ మొత్తం చెప్తున్నాడు. ఎట్లొచ్చింది? తెలివి జ్ఞానంతో చెప్తున్నాడు. అక్షరాలు రాకపోయినా చెప్తున్నాడు. కాబట్టి వెంటనే ఓడ నావికుడు పోయి కౌంటింగ్ చేసి ఒకడు కనపల్లె ఎతికినారు. ఎతికితే మనోడు ఎక్కడున్నాడు? యోనాబాయ్ ఎక్కడున్నాడు? వాడు అడుగుబా నేను చేస్తున్నాడు, మోకాలుండి ప్రార్థన చేస్తున్నాడా? లేదు, గాఢ నిద్రపోతున్నాడు. ఓయి నిద్రపోతా నీకేమొచ్చింది? ఎంత మంచి పేరు, ఓయి నిద్రపోతా నీకేమొచ్చింది? మనము బ్రతికేటట్లు ఆ మాట అంటా ఉన్నాడు. మనం చావకుండా 6వ వచనం, లేచి నీ దేవుని ప్రార్థించము, మనం చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో అనేను. మనము చావకుండా ఉండాలంటే నువ్వు నిద్రపోవద్దు నాయనా. నువ్వేం చేయాలా? ప్రార్థన చేయి, చావకుండా ఉండాలి. ఆ దేవుడు కనికరం చూపుతాడేమో అంటున్నాడు. మీరు ఎప్పుడు మేలుకొని ఉంటారో తెలిసిన? మీరు ఇది 31st కాదు, హాస్పిటల్లో పేషెంట్కు బాటిల్ పెట్టినారనుకోండి, నిన్ను మంచం కాడ పెట్టింటారు బెడ్ దగ్గర. బాటిల్ అయిపోతా ఏం చేయాలి? నువ్వు నర్సుకు చెప్పాలా, అయిపోని లేకపోతే లేదని చెప్పి నిర్లక్ష్యంగా నిద్రపోతారాడా? ఎవరైనా నిద్రపోతారా? చిన్న పిల్లలు ఉన్నారనుకో, పెద్దలు కానీ పిల్లలు కానీ నిర్లక్ష్యంగా ఉంటారు హాస్పిటల్లో. బాటిల్ అయిపోతానే ఇంకా కొంచెం ఉండగానే, ఓ నర్సక్క రా, అయిపోయింది బాటిల్ పెడుతూ, పిలుచుకొచ్చారా రారా? అట్లాంటప్పుడు నిద్రపోకుండా కాపాలని ఉంటారు తప్ప హాస్పిటల్లో ఉన్నప్పుడు. బాగొన్నప్పుడు ఎవరన్నా ప్రార్థన చేస్తారంటే ఎవరు చేయరు. కాబట్టి ఈయన ఏం చేసినాడంటే మనము చావకుండా ఉండాలని చెప్పినాక ఏ ఊరయ్యా, ఏ దేశము, ఏ ప్రాంతము, ఎక్కడి నుంచి వచ్చినా, ఏంది నీ కథ, నీ వ్యాపారం ఏంది, నీ ప్రజలు ఎవరు, నీ దేవుడు ఎవరు, ఏం కథ, ఏంది ఇదంతా అన్నాడు యోనాను. అంటే యోనా అప్పుడు చెప్తున్నాడు, నేను ఎవరో తెలుసా అంటే, చెప్తే కదా మాకు తెలిసేది, నువ్వు ఎవరైంది మాకేం తెలుసు? కొందరు అంటూ ఉంటారు నేను తెలుసా నీకు అంటుంటారు. మాకేం తెలుసు నువ్వు? నేను తెలుసా అంటే తెలియదు, చెప్తే వింటాము అన్నట్టు చెప్పినాడు. ఏమని చెప్తున్నాడు తెలిసిన? ఆకాశానికి, భూమికి, సముద్రానికి, సమస్తానికి సృష్టికర్తైన దేవుని దాసుడను, దేవుని ప్రవక్తను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. యెహోవా యందు నేను భయభక్తులు గలవాడని విన్నాను, యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నా అని చెప్పి గొప్పగా చెప్తున్నాడు. ముందే చెప్పినాడు. ఓడ ఎక్కేటప్పుడే చెప్పినారు, ఆధార్ కార్డు ఉంది అని నీ నెంబర్ చెప్పు, లైసెన్స్ చెప్పు అన్నారు. ఓడలు ఊరికి ఎక్కించుకోరు. ఓడలో తీవ్రవాదులు, టెర్రరిస్టులు ఉంటారు కదా, అందుకని నీ నెంబర్ చెప్పు, సెల్ నెంబర్ చెప్పు అన్నారు. ఇప్పుడు అడుగుతున్నారా లేదా మిమ్మల్ని? మీకు పింఛన్ ఇవ్వాలంటే బతికినేళ్ళు గుర్తేస్తున్నారా లేదా? రేషన్ బియ్యం వేయాలని వేస్తున్నారా లేదా? వేయకుండా ఇచ్చన్నారా?
ఈ ఓడలో కూడా ముందే చెప్పినాడు, నీ ఊరు ఏంటి ఏం కథ అని అడిగింటే మొత్తం బయోడేటా చెప్పినాడు, ముందే తెలిసింది. ఇప్పుడు మళ్ళీ రెండోసారి చెప్తున్నాడు, నేను ఫలానా 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 అని చెప్పినాడు. ఇప్పుడు ఏమన్నాడంటే ఇంకా అర్థమైంది ఎవరికి, యోనాకు అర్థమైంది. ఈ గాలి తుఫాను అలలు ఇవన్నీ వచ్చినాయంటే ఇంకా ఎవరిని ఏం బట్టేం కాదు, నన్ను బట్టే వచ్చినది ఇది, ఇంకా నాకు తెలుసు, ఇంక నేనేం ఇంకా పారిపోనీకి లేదు, ఎక్కడ పోనీకి లేదు, ఇరుక్కపోయిన మధ్యన, కాబట్టి ఇంకేం లేదా, నన్ను ఎత్తి నీళ్ళల్లో వేయరన్నాడు. ఎత్తి ఎక్కడ వేయాలంట, నీళ్ళల్లో వేయాలంట. మాకెందుకు ఆ పాపము, నువ్వే పడు అన్నారు. నీళ్ళల్లో నువ్వే పడు, మాకేం పని ఉంది నీకు అంటే, నేను చెప్పినట్టు చేయర్రా నాయన అంటున్నాడు. నేనే చెప్తాడా కదా ఏమని, నీళ్ళల్లో ఏమని చెప్పి యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. యోనాను ఎత్తి ఎక్కడ వేసినారు, సముద్రంలో. ఇంతకంటే ముందు ఏం జరిగిందంటే, ఈయన అంటున్నాడు తుఫాను అలలు గాలి ఎవరిని బట్టి వచ్చినాయంట, యోనాను బట్టి. యోనా దేవుని మాట వినకుండా పోతున్నాడు కాబట్టి యోనాను బట్టి వచ్చన్నాయి. మీ ఇళ్ళల్లో ఎవరిని బట్టి వచ్చాయి సమస్యలు తెలుసా? మీ ఇళ్ళల్లో సమస్యలు రావు, ఎవరిని బట్టి వచ్చాయి? మీకు పుట్టిన పిల్లల్ని బట్టి వచ్చేది, మందిని బట్టి కాదు వచ్చేది. మనం ఏం చేస్తామంటే, అన్న వాళ్ళని బట్టి వచ్చినాయన్నా మాకు, వీళ్ళని బట్టి వచ్చినాయి, వాళ్ళని వీళ్ళని బట్టి మనకెందుకు వచ్చాయి సమస్యలు? మీ ఇంట్లో వాళ్ళని బట్టే మీకు సమస్యలు వచ్చేది, వేరే వాళ్ళని బట్టి ఎందుకు వచ్చాయి? యోనా ఇప్పుడు ఓడలో నెలకు ఎవరిని బట్టి వచ్చింది, యోనాను బట్టి. యోనా ఒప్పుకుంటున్నాడా తప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటున్నాడు. దేవుని చేతిలో పడినా కదా, ఏం తప్పించుకోనికి లేదు. తప్పించుకుందామని ప్లాన్ చేస్తే నా ప్లాన్ వర్కౌట్ కాలే, ఇంకా దొరికిపోయినాను కాబట్టి ఇంక ఎత్తి నీళ్ళల్లో అంటున్నాడు. మరి పనికి మాలోడు ఎంత పని చేసినావు? మేము ఊర్లో టౌన్లోకి పోయి సరుకులు బట్టలు కూరగాయలు అన్నీ ఇంట్లో గుంచబోతుంటిమి. ఆ మాట ముందే చెప్పింటే నిన్ను ఎత్తి వేసింది కదా. సరుకులలో వేసినాక చెప్తున్నావే నువ్వు, సరుకులలో సముద్రంలో పోసినాక చెప్తున్నావు నన్ను బట్టి వచ్చిందని. ముందు చెప్పింటే మా సరుకులన్నా మిగిలేటివి కదా, మిగిలేటివే కాదా చెప్పింటే? కనుక్కొని ఉంటే ఈయన పట్టుకొచ్చి వేసిండ్రు ముందే. కనుక్కోలేక ఉన్న సరుకులు కూడా ఏం చేసినారు, లోపలేసినారు. సరే, నీళ్ళల్లో పడిపోయినాయి, నీళ్ళ పాలైపోయినాయి మొత్తం. నీళ్ళల్లో ఎప్పుడైతే వేసినారో వెంటనే సముద్రం ఏమైంది, కరెంటు స్విచ్ వచ్చే లైట్ వెలిగినట్టు నీళ్ళల్లో వేచ్చానే మొత్తం గాలి లేదు, అలలు లేవు, తుఫాన్ లేదు, ఏం లేదు, నిమ్మలంగానే సాబిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఏం నెమ్మదిగా ఉంది సముద్రం. అరే ఇంతసేపు ఇంతెత్తొచ్చా అలలు, మనిషి ఎత్తొచ్చా, అంతలోకి ఏమైపోయినాయి, అణిగిపోయినాయి. ఇది ఆశ్చర్యమే అని చెప్పి మరింత భయపడినారంట. ఇతడు చెప్పింది నిజమే, ఏడేమే ఆలస్యం మొత్తం నిమ్మలమైపోయాయి అని చెప్పి. ఇలాంటి సంఘటనలు యేసు ప్రభువుని ఎప్పుడు జరిగినదా, జరగలేదా? మార్కు సువార్త 4:36 యేసు ప్రభు పడవలో దోణిలో ఉన్నాడు, అలలు వచ్చాయి. యేసు ప్రభు ఉండే దోణి మీదకి ఏమొచ్చాయి, అలలు, గాలి, తుఫాను. వాస్తవాన్ని చెప్తున్నాను, ఎవరైతే భయం కలిగి భక్తి కలిగి యథార్థంగా సత్యంగా ఉంటారో వాళ్ళ మీదకి అలలు తుఫానులు వచ్చేది. గుర్తుపెట్టుకోండి, యథార్థత సత్యము భయము భక్తి లేని వాళ్ళ మీదకి ఏ అలలు రావు, తుఫానులు రావు, బ్రహ్మాండంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉండవు, సమస్యలు ఉండవు, శ్రమలు రావు, కష్టాలు రావు. ఎందుకంటే లోకంతో కలిసిపోయినారు కాబట్టి. ఎందుకు సత్యంగా యథార్థంగా ఉన్న వాళ్ళ మీదకి ఏమొచ్చాయి, అలలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి. యేసుప్రభు దోణిలో ఉన్నాడు కానీ ఏమొచ్చింది, తుఫాన్ వచ్చింది. బోధకుడా నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని చెప్పి ఆయన తట్టి లేపుతున్నారు. బోధకుడు ఎక్కడున్నాడు, బోధకుడు ఎక్కడున్నాడు? అదే దోణిలోనే ఉన్నాడు, దోణిలోనే ఉన్నాడు. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనలో ఉన్నాడు. కానీ మనం ఏంటంటే అధైర్యం, మళ్ళీ అనుమానం, ఉన్నాడా లేడా, మనలో ఉన్నాడా లేడా.
అంటే ఉన్నాడని వాక్యం చెప్పేది. నువ్వు లేడని అనుకుంటే ఎట్లా? నువ్వు లేడనుకుంటే ఇంకా భ్రమలో ఉన్నావని అర్థము. మొదటి యోహాను పత్రిక 4:4లో మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్నాడు. మనలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనకి ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా ఆయన బాధపడతాడా? బాధపడాడా? మనం ఏడుస్తుంటే లోపల ఉన్న దేవుడు కూడా ఏడుస్తాడు. తెలుసా మీకు? మనం బాధపడుతుంటే ఆయన బాధపడతాడు. ఎందుకు? ఆయనకు మనకు ఏముంది? లింక్ ఉంది, కనెక్షన్ ఉంది, సంబంధం ఉంది కాబట్టి. అందుకే మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు అన్నాడు. కాబట్టి యోనాను ఎత్తి నీళ్ళ లేచనే సముద్రం ఏమైంది? నిమ్మలమే. ఇంకా అయిపోయింది వాటికి పాఠం అయిపోయింది. ఇంకా యోనా అనుకున్నాడు, ఇంకా అయిపోయింది నా పని, నీళ్ళలో మునుగుతానే ఊపిరి పోతుంది, ఊపిరి పోయి దేవుని దగ్గర ఉంటుంది, ఇంకా ఏ సమస్య లేదు, పరిష్కారం అయింది అనుకున్నాడు. ఇంకా అంతటితో ఎందుకు అయిపోతుంది పరిష్కారము? మనోనికి భూమి మీద ఉన్నప్పుడు, ఓడలో ఉన్నప్పుడు ప్రార్థన చేయలే, గడ నిద్రపోతున్నాడు అడుగు బాగాన పోయి. ఇప్పుడు మనోడు చేప కడుపులోకి పోయినాడు. చేప కడుపులు ఉండి ఏమంటున్నాడు అంటే నేను ఎక్కడున్నా అంటున్నాడు. చేప కడుపులు ఉండి నేను ఎక్కడున్నా అంటే దేవుని దగ్గర ఉండవులేనాలా? ఎక్కడున్నా అంటే దేవుని దగ్గర ఉన్నానులే అనుకుంటున్నాడు ఆయన. అప్పుడు ఏంది ఇదంతా? చెవులకు చుట్టుకునేది, కళ్ళకు చుట్టుకునేది, ఊపిరి ఆడకుండాది అని చెప్పి దేవుని పాదాలు పట్టుకొని చేప కడుపులో మోకాళ్ళు ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు? చేప కడుపులో ఉండి ప్రార్థన. అంటే ఏసిర్రు మేము అది చేప కడుపు. ఎంత భూమి మీద ఉన్నప్పుడు గాలి తగులుతుంది, వాతావరణం ఉంది, నీకు రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి, వసతులు ఉన్నాయి, ప్రార్థన చేసుకొనికేమి? చేతులార కొనుక్కొచ్చుకొని దేవుని మాట వినకుండా తప్పించుకొని పోదామని చెప్పి పోయి చేప నోట్లో పడి చేప కడుపులోకి పోయినాడు. వెంటనే చెప్పినాడు, పనికిమాలినోడు నీళ్ళల్లో పన్నాడు, పోయి మింగుపో అన్నాడు. ఎవరికి? చేపకు, తిమ్మింగలానికి చెప్పినాడు. తిమ్మింగలానికి మింగినాక మళ్ళీ చెప్పినాడు, జాగ్రత్త, నోరు మూసుకునేవు, సచ్చాడు లోపల ఉన్నాడని. తిమ్మింగలం నోరు మూసుకునేదనుకో, మింగినాక లోపల ఉన్న ఏమవుతాడు? చచ్చాడు. అందుకని నోరు తెరుచుకొని ఉన్నాడు. ఇంకొకటి, సముద్రంలో తిమ్మింగలాలు ఉంటాయి. ఒక్కొక్కటి టర్బోమేన్ ఉంటుంది, ట్రైన్ పెట్టి ఉంటుంది చూడు, అంత మేన్ ఉంటుంది ఒక్కొక్క తిమ్మింగలం. తెలుసా? 50 టన్నులు 100 టన్నులు ఉంటుంది ఒక్కొక్కటి. దాని వీపు పైన మనిషి జరబడే మెయిన్ రంధ్రం ఉంటుంది. సుమారుగా ఒక 2 లారీల మీద నీళ్లు మింగి పైకి జిమ్ముతుంది. వీపు పైన ఒకటి ఉంటుంది రంధ్రము, దాంట్లో నుండి జిమ్ముతుంది. ఎందుకు జిమ్ముతుంది అంటే 2 లారీల ట్యాంకర్ల నీళ్లు మింగితే ఆ నీళ్ళలో ఉన్న చేపలల్లా కడుపులు అడుక్కుపోతాయి, నీళ్లు పైకి వచ్చాయంట అది మింగినప్పుడు. ఒకైనా చెప్తున్నాడు, జువాలజీ లెక్చరర్ చెప్తున్నాడు, చేప నీళ్లు మింగిందంటే దాంట్లో ఉండేటివన్నీ కడుపులోకి పోతాయి, నీళ్లు బయటికి దొబ్బుతుందని. కాబట్టి తిమ్మింగలం అంటుంది యోనాతో, వారి పనికి మాలినోడు ఎంత పని చేసినావురా, నువ్వు కష్టపడేది కాకుండా నాకు కూడా తెచ్చిపెట్టివు కదరా పెనా, 3 రోజులు నేను నోరు తెరుచుకొని ఉండాలా, నీకోసమై నేను ఉండాల్సింది వచ్చింది పత్యము, ఎంత పని చేసినావురా అని. నిజమా కాదా? యోనాను బట్టి పడవలో నీళ్లకు ఇబ్బంది కలిగా, ఓడలో నీళ్లకు. యోనాను బట్టి తిమ్మింగలానికి కూడా ఏం కలిగింది? ఇబ్బంది కలిగింది. మరి మనల్ని బట్టి ఏం కలగాల? ప్రజలకు మేలు కలగాల. యేసేపును బట్టి సహోదరులకు ఏం కలిగింది? మేలు కలిగింది. యేసుప్రభుని బట్టి ప్రపంచానికి ఏం కలిగింది? మేలు కలిగింది. మరి మనల్ని బట్టి ఏం కలగాల? మేలు కలగాల. యోనాను బట్టి ఓడలో నెలకు శ్రమ కలిగింది, యోనాను బట్టి తిమ్మింగలానికి కూడా పెద్ద ఇబ్బంది కలిగింది. ఇంకా 3 రోజులు తిమ్మింగలం కడుపులో ఉండి ప్రార్థన చేసుకుంటా తిప్పలు పడుకుంటున్నాడు. స్వామి ఎప్పుడు గటకెచ్చావు నాయన నన్ను అంటున్నాడు. ఆగు టైం ఉందిలే, ఆగు. 3 రోజులు ఉండేసరికి తిమ్మింగలము నినివే పట్టణానికి పోయింది.
ఓడలో ప్రశాంతంగా పోయే ప్రయాణాన్ని తిమింగలం కడుపులోండి ప్రయాణం చేస్తున్నాడు. నినివే పట్టణంలో ఉన్న తెలుగోళ్ళు చేపలు పట్టేటోళ్ళు బేస్తా వాళ్ళు వల తీసుకొచ్చి ఏడ్చేయి తిమింగలం పడిందంట. వలలో పడితేనే గడ్డకు లాగినారు తిమింగలాన్ని. వాళ్ళు అనుకున్నారు, ఒరే నినివే పట్టణానికి మళ్ళా పడుతుందిరా తిమింగలం, అందరికీ మొత్తం పట్టణానికల్లా వచ్చింది అనుకున్నారు. టన్నులు ఉంటుంది అది అని వాళ్ళు అనుకుంటున్నారు. కొంతమంది పోయి ఏం రా ఇది నోరు తెరుచుకొని ఉంది అని దాని కాడ పోయి చూసినారు. నోరు తెరుచుకొని ఉంది ఇది అని చెప్పి నోట్లోకి తొంగి చూసినారంట. లోపల ఎవరున్నారు లోపల? యోన అన్నాడు. సమాధి దగ్గరికి పోయి తొంగి చూసినారు. తెలుసా మీకు ఎవరు తొంగి చూసింది? పేతురు యోహానులు పోయి తొంగి చూసినారంట. ఒకైనా లోపలికి దిగినాడు, సమాధిలోకి దిగి మడతేసి పెట్టింటే తలాపున కాళ్ళ వైపు ఆ వస్త్రాలు చూసినారు. కుడి తలాపున ఒకడు కాళ్ళకెళ్ళి ఒకరు, ఇద్దరు దేవతలు కూర్చొని ఉన్నారంట. ఓ గలిలయ మనుషులారా, మీరు ఎవరిని ఎదుగుతున్నారు సమాధులు అంటే? మేము యేసుప్రభుని ఎదుగుతాం. ఆయన లేచా అని చెప్పినాడు కదా. మీరు పునరుత్థానుడైన వారిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు? ఈయన తొంగి చూసి ఇంకెవరు లేరులే అని వచ్చినాడంట పేతురు బయటికి. యోహాను కూడా పోయి తొంగి చూసినాడు సమాధిలోకి అని చూస్తా ఉన్నాం. ఇంకొకడైతే అగ్నిగుండంలో తొంగి చూస్తున్నాడు. అగ్నిగుండంలో తొంగి చూసినాడు. ఎవరు తొంగి చూసి ఎంతమంది కనపడినారు? మీకు బాగా అర్థమవుతున్నాయి కదా వాక్యాలు. అగ్నిగుండంలో తొంగి చూసి ఎంతమంది కనపడినారు? 4. అరే ఇక రారా, మనం ఎంతమంది వేసినాము? 3. మరి నీకు ఎంతమంది కనపడుతున్నారు? 4. నాకు 4 కనపడుతున్నారు. నీకెంతమంది? నాకు 4 కనపడుతున్నారు. మరి మనం వేసింది 3. 4వ వాడు ఎక్కడి నుంచి వచ్చినాడు? దేవుడు తన పిల్లలకు ఏ ఇబ్బంది కలిగించినా, ఏ శ్రమ కలిగించినా, ప్రమాదం కలిగించినా ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన మీద మనము నమ్మకంగా 100% విశ్వాసం పెట్టుకున్నప్పుడు ఆయన కాపాడడానికి సమర్థుడు. అంతేగా, నిన్ను విడిచిపెట్టాడు ఎప్పుడే. కానీ నీ బతుకు నువ్వు బతుకుపో అని చెప్పి అన్నాడు, చెప్పాడు దేవుడు. నీ సావు నువ్వు సావుపో అన్నాడు దేవుడు. ఆయన్ని ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదని రాయబడింది. కాబట్టి 4వ రూపం దేవతలలో ఒకడు కనపడుతున్నాడు. 4 బాగా వ్యవహారం చేసుకుంటున్నారంట. ఎక్కడ? అగ్నిగుండంలో. మన యోన చేప కడుపులో ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు లోపల, ఇంకా బయటికి రాలేదని. 5-6 మంది పోయి తిమింగలం మీద పైన ఎక్కి తొక్కినారు. నేను చెప్తున్నట్లా మీకు అర్థం కానీకి. మనవాడు నోట్లో నుండి బయటికి వచ్చినాడు. ఎవరు? యోన. ఈయనేం మనుషుడు రా నాయన, చేప కడుపులోండి బతికినాడంటే సామాన్యుడు కాదు, వీడు సామాన్యుడు కాదే అని చెప్పి ఆ మొత్తము మనిషికి జలుగల్లా చుట్టుకొని, అది నాసు జలుగు అంతా చేప నోట్లో ఉంటే వచ్చే చేపలు కాడైతే అప్పుడు చూడరు. ఒకసారి పొలుసు తీసినాక బంక ఉంటుంది, జిగురు తెలుసా మీకు? కాబట్టి మొత్తము ఆ నీళ్ళతో కడిగే మనిషిని స్నానం చేయించి, ఏం నాయనా ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం కథ అంటే, ఇది ఏ పట్టణము అంటున్నాడు. ఇది ఏ పట్టణము అంటే నినివే పట్టణము. అబ్బో, మళ్ళీ ఇంటికి వచ్చినానా నేను? ఏ పట్టణానికైతే రాకూడదు అనుకున్నానో మళ్ళీ అదే పట్టణానికి దేవుడు తీసుకొచ్చి ఆడబెట్టినాడు, నినివే పట్టణంలోనే పెట్టినాడు. యోనా 3వ అధ్యాయంలో మళ్ళా యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై, నినివే పట్టణంలో సువార్త ప్రకటించిపోయిన 3 రోజుల ప్రయాణం చేసేంత పెద్ద పట్టణం అది అని చెప్తే, సరే ప్రభుత్వంగా ఎందుకైనా మంచిది, నువ్వు చెప్పినట్టే చేస్తా అని చెప్పి ఆ ప్రయాణం చేసి ఒకరోజు 24 గంటలు ప్రయాణం చేసి, యేసు ప్రభు నిజమైన దేవుడు, పాపాలు క్షమించే దేవుడు, పరలోకానికి ఆయనే మార్గము, ఆయనే నరకాన్ని నుంచి అగ్నిగుండం నుండి తప్పిస్తాడు, మీరందరూ యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్పి, విశ్వాసం ఉంచండి అని చెప్పి బోధ చేసినాడు యోన. 40 రోజులు టైం ఇస్తున్నాడు దేవుడు మీకు. మీరు మారు మనసు పొంది మీరు చేయించున్న చెడ్డ పనులు మానుకొని, చెడుతనం మానుకొని, మీరు విధేయత కలిగి, దీన మనసు కలిగి తగ్గించుకుంటే దేవుడు మీ మీద కృప చూపుతాడు, కనికరం చూపుతాడు అని చెప్పి యోనా ప్రకటన చేస్తానే
నీనివే పట్టణపు రాజు గోనె పట్ట కట్టుకొని మంత్రులు అందరూ పశువులు, కోళ్ళు, మేకలు, పశువులు సమస్తాన్ని మేత కానీ నీళ్లు కానీ తాగకుండా, మేత తినకుండా, ఆహారం తినకుండా 3 రోజులు అన్నపానములు మాని ఉపవాసం ఉండి తమను తాము తగ్గించుకొని, దేవా నీ ఎడల మేము పాపం చేసినాం, మమ్మల్ని క్షమించు నాయన అని చెప్పి మొత్తం జంతువులతో సహా పాదాలు పట్టుకుంటే దేవుడు ఏం చేసినాడు? క్షమించినాడు. దేవుడు క్షమించడం మేలా కాదా? మరి యోనా వెళ్ళి ప్రకటన చెప్పింటేనే కదా, సువార్త చెప్పింటేనే కదా వాళ్ళు క్షమాపణ పొందినది. యోనా వెళ్ళకుండా చెప్పకపోతే ఎట్లా నమ్ముకుంటారు? ఎట్లా పాప క్షమాపణ పొందుతారు? ఎట్లా తగ్గించుకుంటారు? 40 రోజులు టైం ఇచ్చినాడు, మీరు పాప క్షమాపణ పొందండి, మానమనసు పొందండి అని చెప్పి యోనా చెప్తానే, మామూలుడు కాదు నాయన, ఈయన చేప కడుపులో నుండి వచ్చినాడు 3 రోజుల నుండి అని చెప్పినాడు. నేనేమంటా అంటే, అపోస్తల కార్యములు 28వ అధ్యాయంలో అక్కడ ఒక ఓడ ఉంది. ఓడ బద్దలైపోయింది. 276 మంది ఉన్నారు. మొత్తం తాళ్ళతో చెక్కలతో ఈదుకుంటూ వచ్చి ఒక చిన్న సముద్రంలో ద్వీపం ఉంది. అది మెలితే ద్వీపం. చలికాలం, మంచు పడతా ఉంది. వణికిపోతూ ఉన్నారు. వాళ్ళకు వస్త్రాలు కూడా సరిగా లేవు. ఆ చలికి గడగడ వణుకుతూ ఉంటే ఆ ద్వీపములో ఉన్నటువంటి కొన్ని కట్టెపుల్లలు పౌలు దైవజనుడు ఏరుకొని వచ్చి చలిమంటలు వేసినాడు. కట్టెల పుల్లలు తీసుకొచ్చి దేంట్లో వేసినాడు? చలిమంటలు వేసినాడు, మంటలో. ఆ మంటలో వేసేటప్పుడు ఆ కాకకు, శాఖకు ఆ పుల్లలలో ఒకటి సర్పం ఉన్నది. దైవజనుని యొక్క చిటికన వేళ్ళు పట్టుకునేది. బయటికి వచ్చి దాన్ని ఏం చేసినాడు దైవజనుడు పౌలు? ఇదిలిచ్చినాడు మంటలో. ఆ మిల్తే దీపములు అంటున్నారు, ఈడంతా దుర్మార్గుడు నాయన, సముద్రంలో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఎట్టన బతికి గడన పన్నామనుకున్నాడు. న్యాయదేవత అంట. ఏ దేవత? న్యాయదేవత. ఇక్కడ కూడా పోనీయలేదంట. సర్పపు రూపములు వచ్చి అట్లా పట్టుకునేది ఏళ్ళు. న్యాయదేవత. ఇతడు పచ్చగైపోతాడో, నురుగార్చుకుంటాడో, సచ్చాడో అని చెప్పి ఆయనకి వెళ్ళి ఎగాదిగా చూసుకుంటున్నారు. నురుగార్చుకొని పచ్చగైపోయి లావైపోయి చచ్చిపోతాడేమో అని చూస్తున్నారంట. ఆ నెబుకద్నెజరు కూడా, సర్వోన్నతుని దేవుని సేవకులారా అగ్నిలో నుండి బయటికి రారా అంటున్నారు. మీరే కదా వేసినది, తోలుకపోతురారు మమ్మల్ని, అగ్నిగుండంలోకి వచ్చి పిలుచుకపోర్రి అని చెప్పాలా? ఎందుకు వచ్చారు వాళ్ళు? మీరే రారు నాయన, బయటికి రారు నాయన అన్నాక అగ్గిశాఖ కొట్టిందేమో, వెంట్రుకలు కాలిపోయినాయేమో, బట్టలు ఏమన్నా మాడిపోయినాయేమో, డాక్టర్ని పిలిపించి భూతద్దం పెట్టి చెకప్ చేయించన్నాడు. ఇట్లాంటి దానివల్ల పనులు చూడు. అగ్నిగుండం నుండి గడ్డకు వచ్చినాక వాళ్ళు కాలిపోయినారా, వాసన వచ్చిందా లేదా అని చెప్పి డాక్టర్ని పిలిపించి చెకప్ చేస్తున్నాడు నెబుకద్నెజరు. అగ్నిలో నుండి ఘటన పన్నారంటే ఆశ్చర్యపోవాలా? చెకప్ చేయమని చెప్పినారా? చెకప్ చేసి ఇంక అంటున్నాడు, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు అంటున్నాడు నెబుకద్నెజరు. ఇక్కడ యోనా కాదు, పౌలు దైవజనుడు సర్పము ఇదిలి చేసినాడు కదా. 1 గంట నాకు ఏం కాలే, యేసుప్రభువుని నమ్ముకోరి అందరూ పరలోకం పోతారని చెప్పి ఆ మిల్తే దీపంలో చెప్తే అంత విశ్వాసం ఇచ్చినారు. అక్కడ మిల్తే దీపానికి ఒక నాయకుడు ఉన్నాడు, ప్రెసిడెంట్. ఆయనకు బేదలో పెట్టినది. ఈయన పోయి ప్రార్థన చేస్తానే స్వస్థత పొందినాడు. తర్వాత అయా మేము వేరే ఓడ వచ్చినట్టుంది, సముద్రంలో ఎక్కిపోతామంటే ఇన్ని ఆహార పదార్థాలు, ఇన్ని వస్తువులు తీసుకొచ్చి వాళ్ళకు అందించి సాగనంపినారని చెప్పి గ్రంథంలో రాయబడింది. అంతలేకే అంటున్నారు, ఇతడు ఒక దేవత అంటున్నారు. మళ్ళా పరలోకం నుండి వచ్చిన దేవత, ఇతనికి ఏ హాని కలగలేదు. భంగమైనారనుకో, వీడు ఏం పాపం చేసినాడో 2 సార్లు యాక్సిడెంట్ అయింది. భంగమైతే బాగుపడినామనుకో, దేవుడు గడ్డకేసినాడు. అవే నోర్లే, వేరే వాళ్ళ నోర్లు కాదు. ఏ నోర్లు అయితే మాట్లాడుతున్నాయో అదే నోర్లే చెప్పేది. మిల్తే దీపములో న్యాయదేవత వీళ్ళను వదిలిపెట్టలేదన్నారు పౌలును. చచ్చాడు అనుకున్నారు. బాగా అయ్యేసరికి దేవత పరలోకం నుండి వచ్చినావు నువ్వు అంటున్నారు. కొన్ని సార్లు మన జీవితాల్లో ఎదురైనప్పుడు అవి అట్టనే ఉంటాయి.
భంగమైనానంటే ఏం పాపం చేసినారు అంటారు. బాగుపడినారంటే దేవుడు సాయం చేసి బాగు చేసినారు అంటారు. ఆ? ఆ విధంగా ఉన్నారు. ఈయనను కూడా యోనా విషయంలో యోనా అంటున్నాడు, అయ్యా అందరూ ఉపవాసం ఉండి అన్నపానములు మాని వాళ్ళు ఆ విధంగా చేయడం వల్ల దేవుడు కనికరము శాంతమూర్తి గనక కనికరం చూపి జాలు చూపి వాళ్ళను గడ్డకేసినాడు అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నాకు ముందే తెలుసు ప్రభా నువ్వు ఇట్లాంటి పని చేస్తావని, కాబట్టి నాకు ఇష్టం లేదు చూడు ఇళ్ళల్లా బతకడం అంటున్నాడు. ఇళ్ళల్లా బతకడం నాకు ఇష్టం లేదు చూడన్న. మరి నాయన నువ్వెట్టండి మరి నాయన, అందరూ బ్రతకాలని కదా నేను సృష్టి చేసినది, చచ్చిపోవాలని నేను సృష్టి చేయలేదయ్యా, అందరూ బతకాలని. సరే ఇది ఏదేమైనా కానీ అలసిపోయినావు, సువార్త చెప్పి రెస్ట్ తీసుకపో అన్నాడు. ఎవరికి? నాకు రెస్ట్ తీసుకునేటప్పుడు అలసిపోయినాడని చెప్పి దేవుడు కూడా సహాయం చేసి ఒక సొరచెట్టును మలిపించినాడు. సొరచెట్టు మంచి నీడ ఇచ్చింది, బాగా నీడ ఇచ్చింది. నీడను చూసి సంతోషపడినాడు యోనా. ఆ సంతోషము సరిగ్గా 3 గంటల వరకు ఉన్నది. 3 గంటలప్పుడు వేరు పురుగు పంపినాడు దేవుడు. సొరచెట్టును కొట్టేచ్చానే సొరచెట్టు ఏమైంది? ఎండిపోయింది. ఎండిపోతానే ఎండ అట్లా కొట్టింది, ముఖానికి ఎండ దెబ్బ కొట్టింది. దిగ్గున లేచినాడంట. మనోడు ఎప్పుడు నిద్రపో నీకు రెడీగా ఉంటాడు. ఎవరు? యోనా. ఓడలోనే నిద్రపోతాడు, సొరచెట్టు కిందనే నిద్రపోతాడన్నమాట. కాబట్టి ఎండ కొడతానే ఎవరు ఇట్లా లేపుడు నన్ను, ఎండ దెబ్బకు లేచినాడు. దిగ్గున లేచి ప్రభా నన్ను చంపు అంటాడు. బుద్ధి లేనాడు, నిన్నెందుకు చంపాలా? 1,20,000 మంది దేవుని నమ్ముకున్నారు, సంతోషపడు నాయన. కుడి ఎడమలు ఎరుగని 120,000 మంది నినివే ప్రజలు దేవుని నమ్ముకున్నారంటే సంతోషపడు నాయన. సొరచెట్టు విషయంలో దానిదేముంది, దాని గురించి ఎందుకు విచారపడుతున్నావు? సొరచెట్టు కంటే శ్రేష్టమైన వాళ్ళు మనుషులయ్యా. వాళ్ళు తమ బ్రతుకుని జీవితాన్ని దిద్దుకొని మారు మనసు పొందినారు, వాళ్ళు గడన పన్నారని చెప్పి దేవుడే చెప్పినాడు. అలా గడన పడడానికి కారకులు ఎవరు? యోనా. యోనాను దేవుడు వాడుకున్నాడు. నినివే పట్టణం అంటే అస్సూరు రాజధాని నినివే. అస్సూరులు అని ఉన్నారు కదా గ్రంథములో, వాళ్ళ రాజధాని నినివే పట్టణం. ఆ నినివే పట్టణం మహాపట్టణం అని చెప్పి రాయబడింది. అందులో ఆ దినాల్లో 1,20,000 మంది అంటే గొప్ప పట్టణం, అది మామూలు పట్టణం కాదు, గొప్ప పట్టణం. కాబట్టి యోనాను గురించి యేసుప్రభు చెప్పినాడు, యోనా చేప కడుపులో 3 దినాలు రాత్రింబవళ్ళు ఉన్నట్లు మనిషి కుమారుడు ఎక్కడ ఉండాలా? మనిషి కుమారుడు భూగర్భములో 3 రాత్రింబవళ్ళు ఉంటాడన్నాడు. యోనా చేప కడుపులో ఉన్నాడు, యేసుప్రభు భూగర్భంలో ఉన్నాడు. భూగర్భంలో నుండి బయటికి వచ్చినాడా లేదా? యోనా చేప కడుపులో నుండి బయటికి వచ్చినాడా లేదా? బయటికి వచ్చినాక 1,20,000 మంది దేవుని నమ్ముకున్నారా లేదా? యేసుప్రభు బయటికి వచ్చినాక ప్రపంచమల్లా దేవుని నమ్ముకుంటున్నారా లేదా? సర్వలోకానికి అన్నాడు. అయ్యో ఇశ్రాయేలు ప్రజల కోసమే యేసుప్రభు వచ్చిందంటే అది కాదయ్యా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ, కొందరికి కాదు అందరికీ. కుల మత జాతి భేదం ఏ భేదము లేదు, భాషా భేదం లేదు, దేశం అనే భేదం లేదు, జాతి భేదం లేదు, రంగు భేదం లేదు, ధనికుడని పేదవాడని భేదము లేదు, అందరికీ ప్రభువు యేసుక్రీస్తు అని రాయబడింది. కాబట్టి కోటపాట్లో ఉన్న వాళ్ళంతా దేవుని నమ్ముకోవాలనా లేదా? నినివే పట్టణంలో అయితే నమ్ముకున్నారు. మీకు నాశనం వచ్చింది, నరకానికి పోతారంటే భయపడి అంతా నమ్ముకున్నారు. మన ఊర్లో ఎట్లున్నారంటే, రాణీలన్నా చూద్దాం, అప్పుడు నరకానికి పోయినప్పుడు చూద్దాంలే అంటున్నారు. పోయినాక నువ్వేం చూస్తావు? లోపల వీళ్ళ తన్నుకొని నల్లాడుతుంటావు. ఆడ ఇడిపించే నాదుడు కూడా ఉన్నాడు. పోయినాక ఏం చేసేది లేదు. కాబట్టి బ్రతికుండంగానే దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. మా ఎదుటకు మీ భక్తుడైన యోనాను గురించి తెలియజేసినారు. ఏదేమైనా ప్రభువా, నినివే పట్టణానికి సువార్త ప్రకటించబడింది. 1,20,000 మంది, రాజు మొదలుకొని మంత్రులు మొదలుకొని చిన్నవాళ్ళు, పెద్దలు, వృద్ధులు, పశువులు సమస్తమునైనా
గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఉపవాసం ఉండి రాత్రింబవళ్ళు మీ సన్నిధిలో చెడుతనము మానుకోగా వారి తగ్గింపును చూసి కనికరం చూపిన రక్షకుడా మీకు స్తోత్రాలు. మా గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు ప్రభా. అందరూ అంతటా మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్న రక్షకుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన ప్రజలను దీవించి ఆశీర్వదించండి. రాలేని వారికి మరొక తరుణాన్ని దయచేయండి. ఇంతవరకు వాక్యం విన్న వాక్యము హృదయంలో భద్రపరచుకొని ఈ గ్రామంలో మేము ఉన్నామంటే మమ్మల్ని బట్టి ప్రజలకు మేలు కలగాలి, కీడు కానీ నష్టం కానీ కలగకూడదు. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దుష్టుని సంబంధి అని చెప్పి తెలియజేశారు. మీరు లోకంలో ఉన్నప్పుడు మేలే చేసినారు నాయనా, మీకు స్తోత్రాలు. ప్రజలను దీవించి ఆశీర్వదించండి. ఎవరైనా అనారోగ్యం అంటే ముట్టి స్వస్థపరచండి. వారి వారి అక్కర్లు, వారి వారి కొరతలు, ఇబ్బందులు మీ నామమున తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. స్థానిక సంఘములో వృద్ధులు ఉన్నారు. ఈ వయసులో వారికి కావలసిన బలము, శక్తి, సత్వ దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మా ఎదుట నాయన బేస్తవారము ఒక వివాహం ఉన్నది. వివాహాన్ని చక్కగా జరిగించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ పొందుదరని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల సర్వశక్తి గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.